ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హీరోని అతని తండ్రిని కొట్టి చంపేశారు అంటూ వార్తలైతే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఎవరా హీరో ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే రిజర్వేషన్ల వ్యతిరేక అల్లర్లు, అంతర్గత రాజకీయ సంక్షోభంతో అట్టుడుగుతున్న బంగ్లాదేశ్లో మరో దారుణం జరిగింది. ప్రధాని షేక్ హసీనాను లక్ష్యంగా చేసుకుని హింసాకాండకు పాల్పడ్డ అల్లరి మూకలు దారుణానికి ఒడిగట్టాయి. ఓ యువ నటుడు షాంతో ఖాన్, దర్శకుడు అతని తండ్రి సలీం ఖాన్ను అతి కిరాతకంగా కొట్టి చంపిన ఘటన ప్రపంచాన్ని కదిపింది. అయితే హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ బయోపిక్ను సలీం ఖాన్ తెరకెక్కించడంతో పాటు అతని కొడుకు షాంతోను హీరోగా పెట్టడమే ఈ ఘోరానికి కారణంగా తెలుస్తుంది. 2021లో తుంగి పరార్ మియా భాయ్ పేరుతో నిర్మించిన మూవీలో సలీం కుమారుడు షాంతో హసీనా తండ్రి రెహమాన్ యుక్త వయసు పాత్రను పోషించాడు. బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవితం, కెరీర్, తొలినాళ్లలో జరిగిన సంఘటనల ఆధారంగా బంగ్లాదేశ్కు చెందిన దర్శక నిర్మాత ఓ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాతో షాంతో ఖాన్ కెరియర్ మలుపు తిరిగింది. చిత్రానికి కూడా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పెరిగింది. ఈ క్రమంలోనే వీరిపై పలువురు కక్ష కట్టగా ఇదే అదనుగా వెంటపడి కొట్టి చంపేశారు. తండ్రి కుమారులు చాంద్పూర్లోనే తమ స్వగ్రామానికి పారిపోయేందుకు ప్రయత్నించారు. మార్గమధ్యలో ఆందోళనకారులు వీరిని అడ్డుకున్నారు. ఆత్మరక్షణ కోసం వీరు కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే నిరసనకారులు వీరిని చుట్టుముట్టి కర్రలతో కొట్టి చంపినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. వీరి మృతిపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి